హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ట్రెజర్ హంటర్. స్టాక్ మార్కెట్కి సంబంధించి ఛానల్ కొత్తగా యూట్యూబ్లో స్టార్ట్ చేసాం. ఈ ఛానల్ ఎవరైతే మొదటిసారి చూస్తే ఒక్కసారి ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. అది ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళైతే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. కొత్తగా ట్రేడింగ్ చేసేవాళ్ళు తర్వాత టెలిగ్రామ్స్లో జాయిన్ అవుతానంటారు చూసారా, నెలకు 4-5 వేలు కట్టి టెలిగ్రామ్ జాయిన్ అయ్యేవాళ్ళు, కోర్సులు అని చెప్పి డబ్బులు పాపం 15,000 20,000 సమర్పించుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఇది ఏయో రెండు మూవింగ్ యావరేజ్లు పెట్టేసి వాటినేమో డబుల్ ఇంజిన్ అని అదని ఇదని పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు చాలామంది. తర్వాత అదేంటది మన వాల్యూమ్ ఇండికేటర్ అని చెప్పి దాని పేరు చెప్పి మీరు ఇందులో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, పెయిడ్కు మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మీకు కాల్స్ ఇస్తాం, ఇలాంటివన్నీ పెట్టి జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పేది ఏముండదు. అసలు ఏదో పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉంటారు. ఇలాగెళ్తే అలాగెళ్ళిపోద్ది, అలాగెళ్తే ఇలాగెళ్ళిపోద్ది అని. అలాంటి సోళ్ళు నేనైతే చెప్పను. మీ అంతటి మీరు ఓన్గా ఎవరి మీద ఆధారపడకుండా సింపుల్గా ట్రేడింగ్ చేసుకునే విధానం. అలాగని 10 స్ట్రాటజీలు నేను చెప్పను. ఇప్పుడు వరకు కొన్ని వేల మంది కొన్ని వేల స్ట్రాటజీలు చెప్పుంటారు. అవన్నీ మీరు వినుంటారు. ఎన్నో డబ్బులు కూడా ఖర్చు పెట్టుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. వీడియో స్కిప్ చేస్తే అది మీ ఇష్టం. కానీ ఇది చాలా కంటెంట్, ఉపయోగపడే కంటెంట్. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు టైం కేటాయించి వీడియో చూసి దీంట్లో మీరు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనే ఉండదు. ఒక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన వీడియో మీకు వస్తుంది. నేను చెప్పింది కరెక్టా కాదా, ఏ రోజు ఆ రోజు మార్కెట్ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి మీ అంతటా మీరే అనాలిసిస్ చేసుకోవచ్చు. మీరే ఎంట్రీలు ఎగ్జిట్ చక్కగా తీసుకోవచ్చు. ఒకసారి ముందు అబ్జర్వ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. దానికి ఏం డబ్బులు ఏం ఖర్చు అవ్వవు. మీకు చేసుకుంటే ఏంటంటే నేను పెట్టిన వీడియో మీకు కంటిన్యూ వస్తుంది. మీరు టెస్ట్ చేయొచ్చు అనమాట. నేను చెప్పేది నిజమా కాదా, ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు అర్థమవుద్ది. ఇప్పుడు వరకు చాలామంది చాలా స్ట్రాటజీలు చెప్పుంటారు. టైం బేస్డ్ స్ట్రాటజీలు, క్యాండిస్టిక్ ప్యాటర్న్స్ అని, అసలు ఇంకా రకరకాలన్నమాట. అందులో మీకు అన్నీ ఇని బుర్రపాడే బాబు. స్టాక్ మార్కెట్ అంటే ఏదో పెద్ద అద్భుతం అనుకుంటా, మన వల్ల కాదేమో అని భయపడిపోయి ఎవరైనా కాల్స్ ఇస్తే సింపుల్గా తీసుకుందాం, లేకపోతే ఏదన్నా 4,000 5,000 నెలకు కడితే టెలిగ్రామ్లో సింపుల్గా వాళ్ళు కాల్స్ ఇస్తారు, మనం తీసేసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఇందులో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ పెరుగుద్ది కానీ ఆప్షన్ పెరగదు. మనం మా ఇండెక్స్ వెళ్తూ ఉంటుంది పైకి, మనం అనుకున్న సిఈ బై చేస్తాం, సిఈ వెళ్తూ ఉంటుంది కానీ మనకు ప్రాఫిట్ రాదు, మనం లాస్లోనే ఉంటాం. ఎందుకో అర్థం అవ్వదు. ఈ లోపు ఆ టెలిగ్రామ్లో టార్గెట్ హిట్ అంటాడు, మీకు చూస్తే లాస్ ఉంటుంది. ఏంట్రా అని అర్థమయ్యే లోపు మీకు క్యాపిటల్లో సగం పోద్ది. ఇకపోతే కాల్స్ మాట అయినా అలాగే అవుతుంది. తర్వాత అకౌంట్ హ్యాండ్లింగ్, ఇది మరీ ఘోరమండి బాబు. అకౌంట్ హ్యాండ్లింగ్ అని చెప్పి 2 రోజుల్లో మీ అకౌంట్ 1,00,000 ఉంటే 1,00,000 మీ అకౌంట్లో 0 చేసేస్తారు. వీళ్ళు మహాభయంకరమైన మోసగాళ్ళు. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. అదొక మోసం. అది ఏంటంటే డైరెక్ట్గా మోసం. అది ఇంకోటి ఉంటుంది, మోసం అని తెలియదు కానీ మన జేబులో మనకు తెలియకుండానే మన శుభ్రంగా మనకు తెలిసేలాగా మనకు చెప్పి మన జేబులో డబ్బులు దొబ్బేస్తారు. వాళ్ళు ఎవరో తెలుసా? ట్రైనర్స్. స్టాక్ మార్కెట్ ట్రైనర్స్. 50,000 25,000 క్లాస్. ఏమండి 2 రోజులు 3 రోజులు ఏం నేర్పిస్తారండి, ఏం చెప్తారు ఏంటి? దానికోసం మీరు 25,000 కట్టండి, 50,000 కట్టండి. ఆయన పెద్ద ఆయన ఉన్నాడు, స్వింగ్ ట్రేడింగ్ అంట. స్కాల్పింగ్లో స్వింగ్. ఇండెక్స్ వెళ్తుందండి, ఇండెక్స్ వెళ్తుంది కానీ ఆప్షన్ పెరగదు. ఆప్షన్ ఎక్కడ పెరుగుద్ది ఏంటి? అసలు మార్కెట్లో ఇప్పుడున్న పరిస్థితులు అన్నీ మారిపోయినాయండి. గతంలో ఎక్స్పైరీలు అన్నీ ఉండే వరుసగా, అదేమీ లేదు ఇప్పుడు. ఏంటి ఇవాళ మార్కెట్ అయితే చూసే ఉంటారా, మా ట్రేడింగ్ చేసే వాళ్ళు అయితే అర్థమవుద్ది.
ఇవాళ మార్కెట్ చాలా భయంకరంగా ఉంది. మార్కెట్‌లో ఎటూ మూవ్ లేదు. ఈ ఫ్రస్ట్రేషన్‌లో ఎటో ఒకటి ఎంట్రీ తీసేసుకుంటుంటారు. డబ్బులు పోగొట్టుకుంటుంటారు. ఏంటి తర్వాత ఎవరన్నా కాల్స్ ఇస్తే తీసుకుందాం. టెలిగ్రామ్‌లో జాయిన్ అయిపోయి యూట్యూబ్ ఈ మధ్యన కొత్తగా యూట్యూబ్ లైవ్‌లు అండి బాబు. ఆ లైవ్‌లో వేల మంది, కొన్ని వేల మంది లైవ్‌లో ఉండి చూసి ఆళ్ళు కాల్స్ ఇస్తారేమో ఎదురు చూస్తా. ఆ కాల్స్ ఇస్తే ఎంట్రీ పెట్టుకుందాం. ఏంటి ఎంట్రీ పెట్టేసిన తర్వాత అది లాస్‌లో ఉంటది. కాల్ హోల్డ్ చేయాలా? పుట్ హోల్డ్ చేయాలా? అని ఆళ్ళకి మెసేజ్‌లు పెడతా ఉంటారు. ఆళ్ళేమో ఇక్కడ వరకు వస్తే వెయిట్ చేయండి. అక్కడ వరకు ఏంటండి ఇదంతా? మీ అంతట మీరు. ఓ 25,000 ఉన్నాయా? శుభ్రంగా ఒక సెటప్ ఉంటుంది. ఆ సెటప్ పట్టుకొని ఒక నెల రోజులు దాని మీదే ప్రాక్టీస్ చేయండి. ఒకదాని మీదే ప్రాక్టీస్ చేసి మీ అంతట మీరే ఎంట్రీ, స్టాప్ లాస్, ఎంట్రీ, ఎగ్జిట్ ప్లాన్ చేసుకొని తీసుకోండి. దానికోసం నేను చూపిస్తాను. సెటప్ చూడండి. ఇది ఇవాళ మార్కెట్. ఇవాళ మంగళవారం మార్కెట్ చూడండి. జూన్ మంగళవారం మార్కెట్ ఓపెన్ అవ్వడం గ్యాప్ అప్‌లో ఓపెన్ అయింది. ఇదిగోండి మార్కెట్ ఓపెన్ అవ్వంగానే మనకి ప్రైజెస్ లైన్స్ ఇలా వచ్చేస్తాయి. కనబడుతున్నాయా మీకు? ఇదిగోండి ఎల్లో లైను 25,199.30 25,231.10 ఇలా ఎగ్జాక్ట్‌గా ప్రైజెస్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఏ రోజుకి ఆ రోజు ఇవాళ మార్కెట్ క్యాండిల్ ఓపెన్ అయిన వెంటనే మన ప్రైజెస్ వచ్చేసింది. ఆ వచ్చిన తర్వాత ఆ ప్రైజెస్‌ని మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేసింది? మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? ఒకవేళ మార్కెట్ రివర్స్ అయితే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది? మళ్ళీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మనం ఎక్కడ ఎంట్రీ అవ్వాలి? ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి? మనం ఎన్ని పాయింట్లు తీసుకోగలం? అని ప్రతీది క్షుణ్ణంగా ఒక 10 రోజులు లేదా ఒక నెల రోజులు మీరు దీన్ని అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేస్తే మీ ఒకళ్ళ మీద ఆధారపడకుండా మీ అంతట మీరే ట్రేడింగ్ స్వయంగా చేసుకోవచ్చు. అంత సింపుల్ అనమాట. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి, కష్టపెట్టేసి ఏమంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయనేమో 2 మూవింగ్ యావరేజ్‌లు పెట్టేసి ఆటిల్నేమో అదేంటంటారు డబల్ ఇంజిన్ అంటాడు. కాసేపేమో ఇంకోటేంటి తీసుకొచ్చి అదేంటది మన ఉండండి నాకు పేరు గుర్తు రావట్లేదు. దాన్నేమంటారు? ఫిబొనాసికో పేర్లు పెట్టి అన్నయ్య, తమ్ముడు అని పేర్లు పెట్టేసి ఫిబొనాసిని పెట్టి ట్రేడ్ తీసుకోవాలా? ఆ ఆ మూవింగ్ యావరేజ్‌లు పెట్టి ట్రేడ్ తీసుకోవాలా? ఏంటి మూవింగ్ యావరేజ్‌లు ఎప్పుడంటే తాత ముత్తాతల కాలం నాటియి. అయ్యేమో లాగింగ్ ఇండికేటర్లు. ఆటిల్ని పెట్టుకొని ట్రేడ్ వెళ్ళిన తర్వాత మీరు ఎంట్రీ పెడితే ఆప్షన్ పేజ్ పెరుగుతుందో లేదో ఎలా తెలుస్తుందండి? ఆడు ఇండెక్స్‌లో చెప్తాడు. ఇండెక్స్‌లో చెప్తే ఆప్షన్ పెరగాలిగా. మీకు చూపిస్తాను లైవ్‌లో చూడండి. లైవ్ అంటే అదే ఇవాళ జరిగిన మార్కెట్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మనకి గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఎక్కడి వరకు వచ్చిందండి? క్యాండిల్ కనబడుతుందా? కానీ మనకి రివర్స్ అయినా సరే మార్కెట్ అప్ ట్రెండ్‌లోనే ఉంది అని మనకి క్లియర్‌గా క్యాండిల్స్ చెప్తున్నాయి చూడండి. గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి. మార్కెట్ ఇదిగోండి ఫస్ట్ క్యాండిల్ ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వెంటనే రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి కిందకెళ్ళింది. కిందకి ఇగోండి కరెక్ట్‌గా మన ప్రైస్ దగ్గర ఇగోండి విక్ దీనికి టచ్ చేసింది యెల్లో లైన్‌కి. బాడీ మటుకి ఈ రెడ్ లైన్ కిందే ఉంది. ఈ ప్రైస్ కిందే ఉంది. అంటే ఇక్కడి నుంచి మనకి డౌన్ ట్రెండే లెక్క. ఈ డౌన్ ట్రెండ్ నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడి వరకు వెళ్తదని మనం క్లియర్‌గా ఇదిగో చూడండి. ఎగ్జాక్ట్‌గా విక్ వచ్చి మన లైన్ ఇదిగోండి మన ప్రైస్. బాడీ వచ్చి మళ్ళీ పైన క్లోజ్ అయింది. మళ్ళీ ఎగ్జాక్ట్ మార్కెట్ రివర్స్ తీసుకొని మళ్ళీ మన ఇగోండి యెల్లో లైన్ దగ్గరే మార్కెట్ సస్టైన్ అయ్యి మళ్ళీ ఈ హైని టచ్ చేసింది. మిడిల్‌ని హైని కూడా కాదు, హై పైన ఉంది. ఇగోండి కరెక్ట్‌గా మన యెల్లో లైన్ ప్రైస్ కరెక్ట్‌గా ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే ఇక్కడికి ఇవాళ వచ్చిన ట్రేడ్ ఇది ఒకటే సిఈ ట్రేడ్. ఇక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ పడింది. చాలా స్పీడ్‌గా పడింది. ఇగోండి కరెక్ట్‌గా ఇక్కడే రిజెక్ట్ అయింది. మన ప్రైస్ దగ్గరే మార్కెట్ రివర్స్ అయింది. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎక్కడ రివర్స్ అవుతుందని క్లియర్‌గా తెలిస్తే ఇంతకంటే అద్భుతం ఏముంటుందండి? ఇగోండి మార్కెట్ ఇక్కడి నుంచి మార్కెట్ రిజెక్ట్ అయింది. క్యాండిల్స్ కనబడుతున్నాయండి. డోజీ క్యాండిల్స్, ఇది ఎకనాషి క్యాండిల్స్. ఇవి ఎకనాషి క్యాండిల్స్‌లో డోజీ క్యాండిల్స్ పడ్డాయి ఇక్కడ. మార్కెట్ రివర్స్ అయింది. కిందకి రావడానికి ట్రై చేసింది. కానీ ఈ ప్రైజ్‌ని దాటి కిందకి రాలేదు. అంటే మనకేంటి ఈ ప్రైస్ కాడ నుంచి మార్కెట్ ఈ ప్రైస్ వరకు వెళ్తుంది. ఇంక మధ్యలో ఏం లేదు. ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా 20, 30 పాయింట్లు క్యాప్చర్ చేసుకొని రావచ్చు.
మీకు ఇంకా ఆప్షన్లో చూపిస్తాను మీకు, అప్పుడు చూడండి. చూసి డైలీ మీరు ఖర్చు పెట్టాల్సిందేమో రూపాయి ఖర్చు పెట్టవసరం లేదు. డైలీ మార్కెట్ని మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వీడు ఏం చెప్తున్నాడు, అసలు వీడు చెప్పే సొల్లు నిజమా కాదా, నేను చెప్పింది గుడ్డిగా నమ్మేమని మిమ్మల్ని అనట్లేదు. ఒకసారి చూడండి, ఏదైనా చూసి జడ్జ్ చేసి ఇది వర్తా కాదా అని తెలుసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వండి. అంతేగాని ఎవడెవడో పిచ్చి పిచ్చి వాళ్ళకేమో వాళ్ళు చెప్పే పిచ్చి పిచ్చి వాటికి వేల వేల మంది సబ్స్క్రైబర్లు, డైలీ లైవ్లో 2000 మంది 3000 మంది లైవ్లో కూర్చొని వాళ్ళు ఏదో ఎంట్రీ చెప్తారని అలాగా నోరు ఎల్లబెట్టుకొని ఎంట్రీ చెప్పిన తర్వాత ఎంట్రీ పెట్టేసిన తర్వాత అది లాస్ అయితే ఉంచాలా తీసేయాలా మీకు మీకు అర్థం అవుతుంది. మళ్ళీ నన్ను అడగాలి, మెసేజ్ పెట్టాలి. ఈ మెసేజ్ పెట్టి చేసేలోపు పుణ్యకాలం దాటిపోతుంది. ఇండెక్స్లో చిన్న క్యాండిల్, రివర్స్ క్యాండిల్, ఇలా డోజీ క్యాండిల్ పడితే ఆప్షన్లో ఇక్కడికి వెళ్ళిపోద్దండి. మీరు ఎక్కడ కొన్నారో అక్కడికి వెళ్ళిపోద్ది. మీరు పావు గంట వెయిట్ చేసి వచ్చిన ప్రాఫిట్ జస్ట్ చిన్న క్యాండిల్లో మీకు ఆప్షన్లో కింద పోద్ది. ఇండెక్స్లో ఎక్కడే ఉంటుంది, ఆప్షన్లో కింద పోద్ది. ఈ లోపు ఆడి సలహా చెప్పే లోపు మీకు అవ్వాల్సిన నష్టం అంతా, జరగాల్సిన నష్టం అంతా జరిగిపోద్ది. ఈ గోలంతా మీకు ఎందుకు, శుభ్రంగా ప్రాక్టీస్ అవ్వండి. డబ్బులు అయితే పోగొట్టుకోవద్దు, డబ్బులు ఎవరికి ఊరికే లేవు. మన గుండు గారు చెప్పేవారు కదా మీకు, బంగారు కొట్టు గుండు గారికి ఆయనలాగా డబ్బులు ఎవరికి ఊరికినా రావు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవాళ జరిగిన మార్కెట్ ప్రైజెస్ చూపిస్తాను మీకు. ఇదేమో నిఫ్టీ 50 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉంది. 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి మెయిన్ ఇదిగోండి 3 ఎల్లో లైన్స్ కనబడుతున్నాయి కదా. ఈ 3 ఎల్లో లైన్స్ మనకి మార్కెట్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ తెలిసిపోతుంది. ఈ మధ్యలో ఉన్న ఎల్లో లైన్ కింద ఉన్నంతసేపు మార్కెట్ డౌన్ ట్రెండ్, ఈ మధ్యలో ఉన్న ఎల్లో లైన్ నుంచి పైన ఉన్నంతసేపు ఈ గ్రీన్ లైన్ నుంచి సరే ఇంకా ఇక్కడ నుంచి పైన ఉన్నంతసేపు అప్ ట్రెండ్. అప్ ట్రెండ్ మీకు ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అన్నది. ఇదిగోండి అప్ ట్రెండ్ ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, ఇదిగోండి ఇది బ్రేక్ చేస్తే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఇలాగనమాట. ఏ ప్రైస్ ఈ లైన్ దగ్గర మార్కెట్ సస్టైన్ అయిందండి. సస్టైన్ అయితే ఎక్కడికి వెళ్ళింది, ఫస్ట్ టార్గెట్ ఈ రెడ్ లైన్కి వెళ్ళిందా, సెకండ్ టార్గెట్ ఈ ఎల్లో లైన్కి వెళ్ళిందా. ఎల్లో లైన్ దగ్గర ఏమైంది, మళ్ళీ రివర్స్ అయింది. ఎగ్జాక్ట్గా మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఈ రెడ్ లైన్ దగ్గరికి వచ్చింది. మళ్ళీ ఇక్కడి నుంచి రివర్స్ అయింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది, ఎల్లో లైన్ దగ్గరికి వెళ్ళింది. ఎక్కడన్నా ఒక్క పొల్లు చూడండి క్లియర్గా, ఎంత ఎగ్జాక్ట్గా మార్కెట్ ఇక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ అయింది. రివర్స్ అయ్యి ఎక్కడికి వచ్చిందండి, మళ్ళీ మన ఈ ఎల్లో లైన్ దగ్గరికి వచ్చింది మార్కెట్. అంటే ఇక్కడ రివర్స్ అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ పి ఎంట్రీ పెట్టుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి 20 పాయింట్లు తీసుకుంటారు. ఇక్కడ సి ఎంట్రీ పెట్టుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి 20 పాయింట్లు తీసుకుంటారు. చాలా ఏంటంటే రోజుకి 40 పాయింట్లు 2 లాట్లతో తీసుకుంటే హ్యాపీగా 4-5 వేలు సంపాదించుకోవచ్చు. దీంట్లో మీరు మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందని ఏంటి. ఇండెక్స్లో మీకు ఇలా చూశారు, ఈ 5 మినిట్స్ ఇండెక్స్లో ఇవి చూడండి, ఇది సిఈ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం, సిఈలో మనకి ఎక్కడ బై చేయాలి, ఇది 5 మినిట్స్ చార్ట్, 5 మినిట్స్ క్యాండిల్. ఈ 5 నిమిషాల క్యాండిల్లో చాలా పాయింట్లు అప్ డౌన్ అవుతూ ఉంటాయి. మీకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి ఏమో అర్థమై సాగదు. అందుకని మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి సిఈ ఇవాళ జరిగింది. ఇదిగోండి ఇది 5 మినిట్స్లో ఉంది. మీకు 1 మినిట్లో పెట్టుకోవచ్చు. మీరు 1 మినిట్లో కూడా ఎగ్జాక్ట్గా లైన్స్ వచ్చేస్తాయి. మీకు 1 మినిట్లో పెట్టాను. 1 మినిట్లో ఈజీగా మీకు చూపిస్తాను చూడండి. ముందుకు వెళ్తాను. మార్నింగ్ కదా జరిగింది, కనబడిందండి. ఏమైంది, మనకు 1 మినిట్లో బై ఇచ్చింది. బై ఇచ్చిన కాడి నుంచి ఇవ్వండి ఇక్కడ సస్టైన్ అయింది. సస్టైన్ కాడి నుంచి ఇక్కడ నుంచి మార్కెట్ ఎక్కడి వరకు వెళ్ళిందండి, ఇక్కడ దాకా వెళ్ళింది. మన స్టాప్ లాస్ ఎక్కడండి, ఇక్కడ. ప్రైస్ మూవ్ అవుతుందా లేదా, ఇదిగోండి మనకేం చెప్పింది, ఇక్కడ నుంచి అప్ ట్రెండ్లోకి మారిపోయింది. మీకు ఆప్షన్ పెరుగుద్ది, సీఎం మార్కెట్ పెరుగుద్దని. ఇది చూసారు గ్రీన్లోకి మారిపోయింది. చక్కగా ఇక్కడ బై ఇచ్చింది. ఈ బై ఇచ్చినప్పుడు ఇది మీ ఎంట్రీ, ఈ లైన్ మీ స్టాప్ లాస్. ఎక్కడికి ఎన్ని పాయింట్లు ఉందో చూద్దాం. లాంగ్ పొజిషను, ఇదిగోండి ఇక్కడ మీ ఎంట్రీ, ఇది మీ స్టాప్ లాస్. ఈ క్యాండిల్ కింద 9 పాయింట్లు అండి స్టాప్ లాస్.
టార్గెట్ 23 పాయింట్లు అండి. వచ్చిందో లేదో చూద్దరు కానీ. వచ్చిందండి. ఇక టార్గెట్ ఇక్కడ టచ్ అయింది. ఇక్కడ టచ్ అయిన తర్వాత ఇక్కడ మీరు ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్ అయిపోతారు. మీకు చూడండి, ఈ స్టాప్ లాస్ 9 పాయింట్లు. స్టాప్ లాస్ అయితే ఈ క్యాండిల్ కింద అయితే క్లోజ్ అవుతావు. ఇక్కడ క్యాండిల్ కింద పెట్టుకోవచ్చు మీరు. ఇది 9 పాయింట్లు వచ్చింది. టార్గెట్ 1:2 వచ్చింది. మీకు ఇక్కడ బై ఇచ్చింది. చక్కగా మీరు ఇదంతా ర్యాలీ, ఈ లైన్ తర్వాత ఈ లైన్, ఈ లైన్ తర్వాత ఈ లైన్, ఈ లైన్ తర్వాత ఈ బిగ్ ఇక్కడ టచ్ చేసింది. మన టార్గెట్ అయిపోయింది. మార్కెట్ ఇక్కడ నుంచి ఆప్షన్లో ఇంక పెరగదు. మీరు ఆప్షన్ తీసుకున్న కాడి నుంచి టెన్షన్ లేకుండా, ఎవరన్నా అడిగే పని లేకుండా మీకు చూడండి, మళ్ళీ సెల్ ఇక్కడ ఇచ్చింది. ఇచ్చిన వెంటనే చూడండి ఎంత పడిపోయింది. ఇది ఆప్షన్. మీరు ఆప్షన్లో ఓన్లీ బయ్యే చూడాలి, ఈ సెల్ చూడకూడదు. మార్కెట్ బై ఇచ్చిన తర్వాత ఇది గ్రీన్లో ఉన్నంతసేపు మీకు మార్కెట్ ఈజీగా పెరుగుతుంది అనమాట. ఆప్షన్ పెరుగుతుందా లేదా, మీరు కొన్న ప్రైస్, మీరు కొన్న ఆప్షను పెరిగితేనే మీకు ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఈ పెరిగే టైంలోనే కరెక్ట్గా మీ ఎంట్రీ. అర్థమైందంటే మార్కెట్ వాలటాలిటీగా ఉంది కాబట్టి ఇలా కిందకు వచ్చినా మీకు పైకి వెళ్ళి మీరు ఎక్కడ భయపడే పని లేదు. ఎందుకంటే ఇది గ్రీన్లోనే ఉన్నంతసేపు అప్ ట్రెండ్లో ఉన్నట్టే లెక్క. మీరు తీసుకున్న కాడి నుంచి మీకు అసలు లాస్ అనే ప్రసక్తే ఉండదు. ఇది సి అండి. ఏమంటే మీకు తర్వాత పిఈ కూడా చూపిస్తానండి. ఇది పిఈ. మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత పిఈ అక్కడ ఛాన్స్ లేదు. అంటే మార్కెట్ పడతా ఉన్నా పిఈ ఆప్షన్ పెరగలేదు. మధ్యాహ్నం నుంచి పెరిగింది పిఈ ఆప్షను. పిఈ ఇక్కడ బై ఇచ్చింది. బై ఇచ్చినా మనకి ఇది ఏం చూపిస్తుందండి, రెడ్లో చూపిస్తుంది. అంటే మనం ఎంట్రీ చూడండి, క్యాండిల్స్ కూడా మీకు బై ఇచ్చినా సరే రెడ్ క్యాండిల్ పవర్ క్యాండిల్స్ చూపిస్తున్నాయి. పవర్ క్యాండిల్స్ డమ్మీ క్యాండిల్స్ అని కూడా తెలిసిపోద్ది. తర్వాత ఎగ్జాక్ట్గా బై ఇచ్చిన తర్వాత ఇది సిఈలోకి ఇక్కడ మారింది. అంటే ఆఫ్టర్ మార్కెట్ ఇంకొక్కడి నుంచి పెరుగుతుంది అని చెప్పి ఇది ఎప్పుడైతే గ్రీన్ కలర్ మారిందో మన కొన్న ఆప్షన్ పెరుగుతుందని. మీ ఎంట్రీ చూడండి, కరెక్ట్గా మన ప్రైజ్ 101 రూపాయి. 101 రూపాయి దగ్గర మన ఎంట్రీ. మన స్టాప్ లాస్ దీని కిందే ఎక్కడండి 97 రూపాయలు. అంటే 4 పాయింట్లు 5 పాయింట్లు మీకు స్టాప్ లాస్. టార్గెట్ చూపిస్తాను చూడండి. టార్గెట్ ఎక్కడికి వచ్చిందండి, 134. 134ను 101 అంటే ఎంత వచ్చింది చూడండి, 34 పాయింట్లు వచ్చింది. మీ స్టాప్ లాస్ 5 పాయింట్లు. 5 పాయింట్లు అంటే 1:, ఎంత వచ్చిందంటే 1:5 ఈజీగా. ఈ ప్రైస్ దగ్గర నుంచి ఈ ప్రైజ్, ఈ ప్రైస్ దగ్గర నుంచి ఈ ప్రైజ్. ఆప్షన్లో మనకు కొనే ప్రైజ్ ఇదే మన డబ్బు. ఇండెక్స్ ట్రెండ్ చూసుకొని సి ట్రెండ్లో ఉంటే సి ఆప్షన్ పెట్టుకొని చూసుకోండి. సి ఆప్షన్ బై ఎక్కడ ఇచ్చింది, మన ప్రైస్ దగ్గర ఇస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కరెక్ట్గా మన ఎగ్జాక్ట్గా ఈ లైన్ దగ్గర రిజెక్ట్ 2 క్యాండిల్ వేసి మళ్ళీ రివర్స్ అయిపోయింది మార్కెట్. ఈ 2 క్యాండిల్ చాలు మనకి 20 పాయింట్లు తీసుకోవడానికి. ఈ బై ఇచ్చింది ఎక్కడ ఇచ్చింది, ఈ లైన్ దగ్గర ఇచ్చింది. ఏమన్నా టార్గెట్ ఇక్కడ ఈ జస్ట్ ఇది తీసుకొని బయటకు వచ్చేస్తారు. స్కాల్పింగ్ అనమాట, చాలా ఈజీగా. ఇది చూడండి, అక్కడ పెట్టుకుంటారు స్టాప్ లాస్, అక్కడ పెట్టుకుంటారు. దీని కిందకు వచ్చిందా మార్కెట్ పైకే వెళ్ళింది. ఏంటి వాళ్ళ ఉన్న భయంకరమైన సైడ్ వేస్ ఎటు పెద్దగా మూవ్ లేని మార్కెట్లో కూడా మధ్యాహ్నం ఈ మూవ్ వచ్చింది అనమాట. ఆప్షన్లో మీరు తీసుకున్న ప్రైజు ఎద్దామని అక్కడి నుంచి పెరుగుతుంది. అక్కడి నుంచి మనకి చూడండి 101 రూపాయల దగ్గర తీసుకుని 134 రూపాయలు విక్ టచ్ చేసి మళ్ళీ అన్నీ రివర్స్ అయింది. మళ్ళీ మన ప్రైస్ 128 దగ్గర సస్టైన్ అయిపోయి ఆగిపోయింది. మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఎన్ని రోజులైనా బ్యాక్ టెస్ట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు ఇలాగ ప్రైజెస్ వచ్చేస్తాయి. మార్కెట్ ఆ ప్రైజ్ని రెస్పెక్ట్ చేస్తూ మూవ్ అవుతుందా లేదా. ఏమంటే ఇది మీకు ఇంకో విషయం ఏంటంటే అండి, వాలటాలిటీ మార్కెట్లో మనకి ఇంకా సూపర్గా ప్రాఫిట్లు వస్తాయండి. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్లో ఉండి ఓన్లీ ఓపెన్ అవ్వడమే, గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి తర్వాత పెద్ద మూవ్ అవ్వట్లేదు. కానీ డోజీ క్యాండిల్స్ పడతాయి చూడండి డే టైం ఫ్రేమ్లో. అలాంటి టైం ఫ్రేమ్లో అయితే సిఈ ట్రేడ్లు, పిఈ ట్రేడ్లు రోజుకి ఒక 10 ట్రేడ్లు వస్తాయి. తీసుకున్న ప్రతి ట్రేడ్ ప్రాఫిట్లోనే ఉంటారు. ఎందుకంటే మీరు ఆప్షన్లో బై ఇచ్చాక ఎక్కడి నుంచి అక్కడికి, ఇప్పుడు ఇక్కడ నుంచి రివర్స్ అయింది, ఇక్కడికి వెళ్ళింది. ఇది సిఈలో ఆప్షన్లో చూడండి, ఆప్షన్లో చూపించాను మీకు ఇందాక. అలాగా చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. ఈ పిచ్చి ఇండికేటర్లు కానీ వాటికి కానీ వీటికి కానీ డబ్బులు తగలి వేసుకోవచ్చు. కానీ మీకు అందులో క్లారిటీ ఉంటే డబ్బులు ఖర్చు పెట్టినా మన డబ్బులకు విలువ ఉంటే, మన డబ్బులకి ప్రతిఫలం దక్కితే ఓకే. కానీ ఒకసారి ఆలోచించండి, మీరు ఒకవేళ ఏమన్నా అలాంటి కోర్సులు అలాంటి వాటిలో జాయిన్ అయ్యి ఏంటి
ఎవడో చెప్పిన దాని మీద ఇంత టెన్షన్ పడే బదులు మీకు నచ్చిన ట్రేడ్ మీరు తీసుకొని పోతే 5 పాయింట్లు, ఒక లాట్ తీసుకున్నారనుకోండి 5 లాట్లు, ఒక లాట్ మీద 5 పాయింట్లు అంటే ఎంత పోద్దండి? 350 రూపాయలు పోద్ది. కానీ వస్తే 34 పాయింట్లు వచ్చింది. 34 పాయింట్లు అంటే అందులో ఎన్ని ఐదులు ఉన్నాయండి? 34 పాయింట్లు అంటే 3 ఏళ్ళు 21, 2000 రూపాయలు, 2000 చిల్లర మీకు ప్రాఫిట్ ఒక లాట్ మీద. ఎప్పుడు? ఇవాళ మార్కెట్ సస్టైన్లో ఉంటే లాస్ట్ ట్రేడ్. మరి పొద్దున్నే ఒక ట్రేడ్ ఇచ్చిందిగా సిగి ట్రేడ్, అందులోనే కలిపితే ఈజీగా మీకు 3-4 వేలు వస్తాయి కదా 2 లాట్ల మీద. మీకు క్యాపిటల్ కూడా ఎక్కువ అవసరం, 25,000 పెట్టుకొని హ్యాపీగా ఒక లాట్తో చేసినా సరే కంటిన్యూషన్గా ప్రాఫిట్లో ఉంటారు. ఇందులో పెద్ద భయంకరమైన మెకానిజం ఏమి ఉండదు. సింపుల్గా మీరు క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్ అని తర్వాత ఏంటి ఇండికేటర్లు అబ్బో రకరకాలు చూపిస్తున్నాడు అండి. కొన్ని ఇండికేటర్లు అమ్ముతున్నాడు, ఓకే. ఒక ఇండికేటరా, అందులో 10 ఇండికేటర్లు చెప్తున్నాడు. దానిలో ఏది ఫాలో అవ్వాలో వాళ్ళకి అర్థమై సావదు. ఒకటేమో వాల్యూమ్ ఇండికేటర్ అంటాడు, ఇంకోటేమో ట్రెండ్ లైన్ ఇండికేటర్లు అంటున్నాడు. ఏదో ఒకటి చెప్తే ఎవరికైనా అర్థమవుతుంది. ఇప్పుడు ట్రెండ్ లైన్ ఫాలో అవ్వాలా, వాల్యూమ్ ఇప్పుడు వాల్యూమ్ ఉందండి మీకు, ఎక్కడి నుంచి ఇక్కడికి పక్కా వస్తుంది అని చెప్పగలడా? చెప్పడం. మళ్ళీ దానికి ట్రెండ్ లైన్లు పెడతాడు. ఈ చూసేవాడికి ట్రెండ్ లైన్ ఫాలో అవ్వాలా, ఈ వాల్యూమ్ ఫాలో అవ్వాలా అర్థం అవుతుంది. ఇంకో అతను ఉన్నాడు, 2 మూవింగ్ యావరేజ్లు పెడతాడు. ఆ మూవింగ్ యావరేజ్లు ఏమో డబుల్ ఇంజిన్ బులిష్గా ఉంది, 1 అవర్లో బులిష్గా ఉంది, 15 మినిట్స్లో ఈ 1 అవర్లో 15 మినిట్స్ ఇన్ని టైం ఫ్రేమ్లు ఎవడ చూస్తాడండి? ఇవన్నీ చూసేసరికి మీకు బుర్రపాటు తప్పితే ఏమి ఉండదు. క్లియర్గా ప్రైస్ ఎక్కడికి వచ్చింది, సిఈలో ఉందా పిఈలో ఉందా, సిఈ బై ఇచ్చింది, ఈజీగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని చక్కగా చూడండి. ఆప్షన్ ఇండెక్స్లో బై ఇచ్చింది, సిఈ ట్రెండ్లోనే చూపిస్తుంది. మార్కెట్ 2 క్యాండిల్స్ ఇంత కిందకి పడిపోయినా సరే ఇది సిఈ ట్రెండ్లో ఉంది. మార్కెట్ ఎగ్జాక్ట్గా మళ్ళీ పైకి వస్తుంది. కాస్ట్గా ఒకవేళ ఎవడన్నా తొందరపడిపోయి ఫస్ట్ క్యాండిల్ని ఎంట్రీ అయిపోయారు అనుకోండి, ఇందులో ఉండాలా తీసేయాలి అర్థమవుతుంది. గబగబా కిందకి వెళ్ళిపోయి 3,000 4,000 లాస్ట్ చూపిస్తుంది. ఇప్పుడు అమ్మ లాస్ట్ కనబడిపోయింది అని కంగారులో ఈ కింద ఎగ్జిట్ అయిపోతాడు. 4,000 5,000 బుక్ చేసిన తర్వాత మళ్ళీ కొన్న ప్రైస్కి వెళ్తుంది. ఓడి అమ్మ ఇదంతా లాస్ అనవసరం బుక్. ఈ టెన్షన్ లేకుండా మార్కెట్కి 2 క్యాండిల్స్ కింద పడిపోయినా చూడండి గ్రీన్లో ఉంది అంటే మార్కెట్ పైకి వస్తుంది. ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడి నుంచి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రివర్స్ అయిపోయింది. ఓకే ధీమాగా ఉండొచ్చు, కనీసం కాస్ట్ అయినా ఎగ్జిట్ అవుతాడు. కానీ అలాంటి తొందరపడి ఎంట్రీలు తీసుకోకూడదు. మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎంట్రీ ఎందుకు తీసుకుంటాం, ఇక్కడ ఒక రీజన్ ఏంటి అని క్లియర్గా, పెద్ద దానికోసం మీ మేధావితనం ఉపయోగించక్కర్లా. ఇక్కడ చూడండి ఈ ప్రైస్ దగ్గర సస్టైన్ అయింది మార్కెట్, మంచి బుల్లిష్ క్యాండిల్ పడింది, ఇక్కడ ఎంట్రీ పెట్టుకో. ఈ ఆప్షన్లో చూసి ఆప్షన్లో మీకు ఇండెక్స్ ఇలా ఉన్నంతసేపు ఆప్షన్లో ఇదేమో రెడ్లో ఉంటుంది. ఎప్పుడైతే ఇది గ్రీన్లోకి మారిందో ఇంక మార్కెట్ మా ప్రైస్ పెరిగే ఛాన్స్ ఉందని ఈజీగా అక్కడ బై చేసుకుంటే ఈజీగా మన టార్గెట్ తీసుకుని బయటకు రావచ్చు. నాకు 1000 చాలు, నాకు 1,500 చాలు, ఈ లైన్కి వెళ్ళిపోయింది, ఇక్కడి నుంచి ఎగ్జిట్ అయిపో. మళ్ళీ ఈ లైన్ మీద సస్టైన్ అయితే మళ్ళీ ఈ లైన్ కానించి ఈ లైన్ కానీ ఇంకో స్కాల్ప్ చేసుకో, ఇంకో 1000 రూపాయలు తీసుకో. ఇలా ఈజీగా 4-5 వేలు సంపాదించుకొచ్చాను. ఎంత సింపుల్ సెటప్ అనమాట ఇది. చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ముందు లైక్ చేయండి. ఎక్కువ మంది చాలామంది స్టాక్ మార్కెట్లో కొన్ని వేల మంది నష్టపోతున్నారండి. సెబీ చెప్తుంది 95% నష్టపోతున్నారు, 5% విన్నింగ్లో ఉన్నారండి. ఆ 5% కూడా విన్నింగ్లో ఉండరండి. ఆ 5% ఎవరనుకున్నారు? మీ దగ్గర ఈ కోర్సులు పేరిసి డబ్బులు దొబ్బేసేవాళ్ళే డబ్బులు సంపాదించుకుని ఉంటారు. ఇవాళ జనాలు కూడా మంచి చెప్పేవాడిని నిజం చెప్పేవాడిని ఎవ్వరూ నమ్మరండి. ఏంటి అడవుడు చేసేసి అలాంటి వాళ్ళకే వేల మంది సబ్స్క్రైబర్లు ఏంటో నాకు అర్థం. మళ్ళీ వాళ్ళు డైలీ లైవ్లో 2,000 మంది 3,000 మంది. ఆడు ఎప్పుడు ఎంట్రీ చెప్తాడా అని చూడడం, ఆడు ఎంట్రీ చెప్పిన తర్వాత కంగారులో ఈ మార్కెట్ ఈలోపు ఏం జరిగిపోద్దో చూడండి. ఆప్షన్లో ఎంత స్పీడ్గా పైకి వెళ్ళి మార్కెట్ క్యాండిల్స్ కిందకు వచ్చేస్తున్నాయి. ఈ ప్రైజ్ చూడండి, ఒక్క క్యాండిల్ వెళ్ళిపోయింది ఇక్కడికి, ప్రైజ్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసింది. ఆడు ఎక్కడ బై చెప్తాడు? ఇది 1 మినిట్లో ఏంటి, ఈ లాస్ట్ చూసేసరికి మీకు గుండె జారిపోద్ది. ఇదేంటి మీరు ఇక్కడ ఈ క్యాండిల్ బై చెప్తాడు, ఈ విక్కులు ఎక్కడ కొనేస్తారు, ఇక్కడ ఉంటుంది, ఇది కిందకు వచ్చేది. ఇది ఉండాలా ఎగ్జిట్ అవ్వాలా మీకు తెలియాలి కదా. ఈ లోపు ఆడికి మెసేజ్ ఆడతారు, ఆడేదో చెప్పేలోపు ఈ కంగారులో ఇంకా లాస్ట్కి వెళ్ళిపోతుందని ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు. మీకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది మార్కెట్ పైకి వెళ్తుంది. ఆప్షన్ చక్కగా పైకి వెళ్ళింది. మీరు ఈ క్యాండిల్ తీసేసుకున్నా మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా 20 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేసుకొని
బయటకు వస్తారు టెన్షన్ లేకుండా. సిఈ వెళ్తుందా, సిఈ వచ్చిందా, సిఈ తీసుకుంటారు ఆప్షన్. మార్కెట్ పిఈలోకి మారిందా, పిఈలో ఇవ్వండి ఇక్కడ మారింది. ఇక్కడ ఎక్కడ మీకు మారినంతసేపు ప్రైస్ పెరగలేదు. ఎప్పుడైతే ఇది మారిందో మీకు ప్రైస్ పెరుగుతుంది. ఎక్కడ మారింది, మన ప్రైస్ దగ్గరే మారింది. ఈ ప్రైస్ బ్రేక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్రైస్ మీద సస్టైన్ అయింది చూడండి. సస్టైన్ అయ్యి ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్ తీసుకుంది. కనబడుతుందా మీకు ఎంత ఎగ్జాక్ట్గా ప్రైస్? 128 రూపాయలు, 134 రూపాయలు, 101 రూపాయి. ఎక్కడ ప్రైజు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏంటి చూడండి. ఎక్కడి నుంచి రివర్స్ అయింది మార్కెట్. దీని వాళ్ళ ప్రైజు ఇవ్వండి. విక్ అయితే ఎక్కడికి వెళ్ళిందో సిఈ ఇక్కడ దాకా వెళ్ళింది. మన టార్గెట్ 168 టచ్ చేసి రివర్స్ అయిపోయింది ఆప్షన్లు. ఇంత వాల్టాలిటీ మార్కెట్లో కూడా ఈజీగా మరి తీసుకుని చూడండి. ఇంత పైకి వెళ్తే మీరు గబగబా క్యాండిల్ చూసి ఏం చేస్తారో ఈ క్యాండిల్లో మీకు ప్రైస్ బాగా పెరిగిపోద్దండి. ప్రైస్ చూసి కొనేసారనుకోండి, మీరు చూడండి రెడ్లో ఉంది, ఏమైంది మార్కెట్ కిందకు వచ్చింది వెంటనే. మీరు ఇక్కడ బై చేసిన తర్వాత వెంటనే మార్కెట్ వెంటనే లాస్ వెళ్ళిపోతుంది 4-5 వేలు. మీరు ఎగ్జిట్ అయిపోతారు, లాస్ కనబడిపోతుంది. ఇది చూడండి, ఇది ఎంత క్యాండిల్ పైకి వెళ్ళినా సరే ఇది రెడ్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ లేదు మనకని మార్కెట్ ప్రైస్ రివర్స్ అయ్యి మీరు కొనగానే నుంచి ₹1 కూడా పడిపోతుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడ కొనాలి? ఇది కూడా రిస్క్ ట్రేడే. ఎందుకంటే ఇది రెడ్లో ఉంది, జస్ట్ 2 క్యాండిల్స్లో 1 మినిట్ క్యాండిల్ అండి. మీరు ఎంట్రీ పెట్టి ఎగ్జిట్ అయ్యేలోపు ఇది వెళ్ళి రివర్స్కి వచ్చేస్తుంది. మీరు ఎంట్రీ అయ్యేసరికి ఈ విక్లోనే ఎక్కడ ఎంట్రీ అవుతారో మళ్ళీ లాసే చూపిస్తుంది. దీనికి మళ్ళీ సపరేట్ టూల్ ఒకటి ఉంటుంది, అది వాడుకుంటే స్కాల్పింగ్ బాగా చేస్తారు మీరు. ఇది చూడండి, ఎప్పుడైతే గ్రీన్లోకి మారిందో పిఈ కరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే 5 పాయింట్లే స్టాప్ లాస్. కళ్ళు మూసుకొని 30 పాయింట్లు తీసుకొని బయటకు వస్తారు. రోజుకి ఇలాంటి ట్రేడ్లు 2 చేసుకుంటే చాలదేంటండి. ఇది వాళ్ళు జరిగిన మార్కెట్ గురించి. ఇది మీరు చాలామంది దగ్గర చాలా కోర్సులు నేర్చుకొని ఉన్నా, ఏం చేసిన వాళ్ళు అబ్బో అసలు చేశాను నేను నేను కొన్ని 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చాలామంది వీడియోస్ అవి చూశానండి. చూస్తే రకరకాల స్ట్రాటజీలు, బిగ్ క్యాండిల్ అంటారు, ఏంటో ఇంకా రకరకాలు అనమాట. పిచ్చి వచ్చేద్దాం అవన్నీ అంటే మనకు తెలిసింది కూడా మర్చిపోతాం అనమాట. సింపుల్గా ఈ ఇండికేటర్ నేను ఒక 5 సంవత్సరాలు కష్టపడి తయారు చేశాను. అంటే స్టాక్ మార్కెట్ కష్టం అంటే ఏంటా అని దానికోసం నేను కొద్దిగా కష్టపడి దీని మీద వర్క్ చేసి ఈ ఇండికేటర్ తయారు చేశాను. మార్కెట్ ఈజీగా మనకి కళ్ళ ముందు కనపడుతుంది. మీకు ఇంకో విషయం, గొప్ప విషయం ఏంటంటే ఈ మధ్యన మార్కెట్ని అనాలిసిస్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారండి. మార్కెట్ రేపు ఇక్కడి నుంచి ఎలాగ వెళ్ళే అవకాశం ఉంది, ఇక్కడి నుంచి ఇలా పడిపోయే, లేకపోతే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక నేను సిఈ ప్లాన్ చేస్తాను, ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాక నేను పిఈ ప్లాన్, ఇదంతా వెళ్ళిపోయింది వదిలేసి ఇక్కడ నువ్వు పిఈ ప్లాన్ చేస్తే వస్తుందని గ్యారంటీ ఉంది చెప్పండి. మొన్న కళ్ళ ముందున్న ట్రేడ్ వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడ పడుతుందండి, ఇక పడుతుందని ఆయనకి తెలుసు. ఇక్కడికి వచ్చాక నేను సిఈ బై చేస్తాను అంటున్నాడు. ఇక్కడికి వచ్చాక సిఈ వెళ్తుందని గ్యారంటీ ఉందండి. ఇక్కడి నుంచి పిఈ పడుతుందిగా, పడుతున్నప్పుడు పిఈ ఎంట్రీ అవ్వచ్చు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ క్యాప్చర్ చేసుకోవచ్చు కదా. మొన్న వీడియో చూశాను, ఆయన ఏదో లైవ్ పెట్టి మార్కెట్ ఏమో పిఈ ఎంట్రీ ఇచ్చేసాడు, అదేమో సిఈ వైపు వెళ్ళిపోతుంది. ఏం పర్లేదు, మార్కెట్ ఎప్పటికైనా కింద పడుతుంది. ఏమంటే అయితే కింద పడుతుంది లేదా పైకి వెళ్తుంది. ఎప్పటికైనా కిందకు పడుతుంది అంటే నేను చెప్తాను, అదేమో జ్యోతిష్యమా? మార్కెట్ అయితే పైకి వెళ్తుంది లేదా కిందకు వస్తుంది. ఎప్పటికైనా కిందకే పెడుతుంది. మీరు లాట్లు యాడ్ చేయండి అని మార్కెట్ ఒక పక్క రివర్స్లో పైకి వెళ్ళిపోతుంటే ఆయన పిఈ ట్రేడ్ పెట్టి వాళ్ళతో లాట్లు యాడ్ చేపిస్తున్నాడు. ఏమంటే లాట్లు యాడ్ చేసి ఎప్పటికీ ఇవాళ పెడతాను. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే చూసుకొని ప్రాఫిట్ చూసుకుని బయటకు వచ్చేలా ఉండాలి. అది 10,000 20,000 లాస్ కనబడితే ఈలోపు ఆ టెన్షన్లో వీళ్ళు ఎగ్జిట్ కొట్టేస్తారు. పోనీ ఏమైనా బీటీఎస్ స్టీల్ అయి చేయడానికి కూడా ఆప్షన్ చాలా డేంజర్గా ఉంది. సరే ఎప్పటికైనా మార్కెట్ కిందకే రావాలి, మీరు ఈ లోపు దీన్ని హోల్డ్లో పెట్టండి రేపు అంటున్నాడు. ఇక మార్కెట్ అయితే పైకి వెళ్తుంది లేకపోతే కిందకు వస్తుంది లేదా సైడ్ వేస్ వస్తుంది. అంతకుమించి మార్కెట్లో ఏముంటుంది? అది ఏదో పెద్ద అనాలిసిస్ చేసినట్టు మార్కెట్ కిందకి రావాలన్నాడు. ముందు పైకి వెళ్తుందిగా, అదేదో సిఈ ట్రేడ్ ఇవ్వచ్చుగా అంత మేధావి అయితే. ఆ సిఈలో అది పైకి వెళ్ళిపోకొద్ది ఇంకా లాట్లు యాడ్ చేసుకోండి అన్నాడు. ఫస్టే రివర్స్ అయినప్పుడు మార్కెట్ అక్కడ ఎగ్జిట్ అయిపోయినరా బాబు, సిఈ తీసుకోండి, సిఈ మూవ్ వెళ్తున్న మూవ్ అంతా సిఈ వదిలేశారు. సిఈ వెళ్ళిపోయి వదిలేసి దాంట్లో లాట్లు యాడ్ చేసుకుంటా లాస్ చూసుకుంటా భయపడతా దాన్ని ఉంచండి ఎప్పటికైనా కిందకే వస్తుంది అన్నాడు పెద్ద మేధావులే. మార్కెట్ కిందకి రాకపోతే పైకి వెళ్ళిన మార్కెట్ కిందకు వస్తుంది, కిందకు వచ్చిన మార్కెట్ పైకి వెళ్తుంది. కాకపోతే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎప్పుడు రివర్స్ అవుద్ది ఏంటి క్లియర్గా ఇక్కడ చెప్పిన దాన్ని బట్టి ఫాలో అయితే
అర్థం అవుద్ది ఈజీగా. కొత్తోళ్ళు కూడా ఇగోండి, ఇది ఇవాళ మార్కెట్, ఇది నిన్నటి మార్కెట్. నిన్నటి మార్కెట్ చూడండి, అట్లా ఎగ్జాక్ట్గా ఇక్కడ చూసారా? మార్కెట్ నిన్న కూడా ఇగోండి, మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మార్కెట్ ఇక్కడ సపోర్ట్ చేసింది, మార్కెట్ ఎలా కిందకు వచ్చింది. కానీ ప్రైస్ అయితే నిన్న కూడా ఏమీ మూవ్ అవ్వాల. నిన్న ఇవాళ మార్కెట్ భయంకరంగా ఉంది. ఆప్షన్లో అయితే ప్రైస్ అయితే ఏమీ మూవ్ అవ్వాల. ఇలాంటి భయంకరమైన మార్కెట్లో కూడా నేను 1000-1500 తీసుకుని బయటకు వచ్చా. ఏమంటే పెద్ద ట్రేడ్లు ఏమి రాలా. రోజుకి నేను 7-8 ట్రేడ్లు 10 ట్రేడ్లు దాకా చేస్తా. స్కాల్పింగ్ జస్ట్ అలా చూస్తాను. 1500 2000 కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎంట్రీ పెట్టుకుంటాను. స్టాప్ లాస్ 5 పాయింట్లు టార్గెట్ అంతే. తీసుకొని బయటకు వచ్చేస్తాను. ఈ లైన్ వరకు వెళ్ళిందా చాలు, తీసుకుని బయటకు వచ్చేస్తాను. ఫస్ట్ 1500, తర్వాత 1500, 3000 రూపాయలు రోజు, లేదా 5000 రూపాయలు. మార్కెట్ మూవ్లో ఉన్నప్పుడైతే అసలు మామూలుగా చెప్పవసరం లేదు. చూపిస్తాను అది కూడా మీకు. చూసారా మార్కెట్ ఎలా పడిందో? ఇదిగోండి మార్కెట్ నిన్న మార్కెట్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, రివర్స్ అయింది. ఇవ్వండి ఈ ఈ ఈ మధ్య లైన్ పైనుంచి పైన ఉంది మార్కెట్, సిగ్గి ట్రెండ్లోనే ఉంది. ఎక్కడ సపోర్ట్ తీసుకుందండి? మన ప్రైస్ దగ్గరే సపోర్ట్ తీసుకొని ఎక్కడికి వెళ్ళిందండి? ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వెళ్ళింది. మార్కెట్ ప్రైస్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి ఇదిగోండి ఎక్కడికి వచ్చిందండి? మళ్ళీ మన ప్రైస్ దగ్గరికి వచ్చి ఆగింది. మార్కెట్ ఇలా పైకి వెళ్ళి కిందకు వచ్చిన ఎక్కడ ఈ స్లో మూమెంట్లో ఆప్షన్ అనేది మూవ్ అవ్వలేదండి. ఏమండి దాని ముందు రోజు మార్కెట్ ఫుల్ అప్ ట్రెండ్. చూసారా మార్కెట్ ఓపెన్ అయింది, ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. ఎక్కడ సెల్ ఇచ్చింది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందండి? ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వచ్చింది. ఈ ప్రైస్ బ్రేక్ అయింది. ఈ ప్రైస్ మార్కెట్ స్ట్రెంత్ ఉందా లేదా చూడండి. పవర్ క్యాండిల్స్, పవర్ క్యాండిల్స్ అంటే ఫస్ట్ సెకండ్ వచ్చింది కరెక్ట్గా ఈ లైన్ కింద. ఎక్కడ మనకి ఈ ప్రైస్ కింద ఎక్కడ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, ఎక్కడ మళ్ళీ రివర్స్ అయిపోయి బై ఇచ్చింది. బై ఇచ్చిన తర్వాత చూడండి కరెక్ట్గా బై ఇవ్వడమే ఏకంగా మన మధ్య లైన్కి వెళ్ళిపోయింది. మధ్య లైన్ దగ్గర ఇక్కడ ఎంట్రీ పెట్టుకుంటే మీరు కింద మళ్ళీ చూడండి, అక్కడే విక్కుకి ఈ విక్కు చూడండి ఎంతవరకు వెళ్ళింది, మళ్ళీ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోతే కంగారు పడతారు, కానీ కరెక్ట్గా ఈ మధ్య లైన్ దగ్గర మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇవ్వండి ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఇంకా ఈ పై టార్గెట్లు కూడా ఉన్నాయండి. నేను మీకు తర్వాత చూపిస్తాను లైన్స్, అవి కూడా వస్తాయి. ప్రైజెస్ క్లియర్గా మార్కెట్ ట్రెండ్ చూసారా? ట్రెండ్ పిఈ ట్రేడ్ మార్కెట్ రివర్స్ అయిపోయింది. ఇదిగోండి ఈ ప్రైస్ దగ్గర బ్రేక్ అయింది క్యాండిల్. ఏ ప్రైస్కి వచ్చిందండి? ఈ ప్రైస్కి వచ్చింది. ఈ ప్రైస్ బ్రేక్ అయింది. ఏ ప్రైస్కి వచ్చిందండి? ఈ ప్రైస్. విక్ కనబడుతుందా మీకు? ఎగ్జాక్ట్గా విక్ ప్రైస్తో సహా మనకి మార్కెట్ ఓపెన్ అయినట్టే. ఇందులో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మీరు 5 మినిట్స్ అలవాటు అనుకోండి, 5 మినిట్స్ చూసుకోవచ్చు. 1 మినిట్ అలవాటు అనుకోండి, 1 మినిట్లో కూడా చూసుకోవచ్చు. ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి సిఈ ట్రెండ్ మార్కెట్ ఓపెన్ అవడం. ఇదిగోండి ఇక్కడ సెంట్రల్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ చేసిందో మీకు హై ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ వచ్చేసింది. ఇది కూడా బ్రేక్ అయింది. మార్కెట్ ఇక్కడ పెండింగ్ ఉంది, దీని దగ్గరికి వెళ్ళా. మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ ఈ లైన్ దగ్గర రివర్స్ అయితే మళ్ళీ ఈ లైన్ దగ్గర వచ్చింది. మార్కెట్ సిఈ ట్రెండే చూడండి. మళ్ళీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన ప్రైస్ని సపోర్ట్ తీసుకున్నాక మళ్ళీ బై ఇచ్చింది. బై ఇచ్చి ఇదిగోండి కరెక్ట్గా ఈ లైన్ దగ్గర సస్టైన్ అయ్యి మార్కెట్ ఇంకా ఇదిగోండి ర్యాలీ అనమాట, భయంకరమైన ర్యాలీ. మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయింది. రివర్స్ అంటే ఇటు సిఈ ట్రేడ్లు క్యాప్చర్ చేస్తాం, ఇటు పిఈ ట్రేడ్లు కూడా క్యాప్చర్ చేస్తాం. ఇక్కడ మళ్ళీ ఆ ఇండెక్స్లో సెల్ ఇచ్చింది, పిఈ సైడ్ మారింది. పిఈలో ఆప్షన్ పెట్టుకుని ఆప్షన్లో బై అవ్వగానే బై చేసుకుంటాం. చూడండి ఇక్కడ బై ఇచ్చింది, ఈ లైన్ బ్రేక్ అయిపోయిన వెంటనే ఈ లైన్కి వచ్చిందా? ఈ లైన్ బ్రేక్ అయిన వెంటనే ఈ లైన్కి వచ్చిందా? మళ్ళీ ఈ లైన్ ఈ రిజెక్ట్ అయ్యి ప్రైస్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిందా? మళ్ళీ ఈ లైన్ బ్రేక్ అయితే మీకు ఎక్కడికి వెళ్ళింది? ఈ విక్ కనపడుతుందా? ఈ ప్రైస్ మళ్ళీ రివర్స్ అయ్యి ఎక్కడ సపోర్ట్ చేసుకుంది? ఈ ప్రైస్నే సపోర్ట్ చేసుకుని ఎక్కడికి వెళ్ళింది. ఎంత ఎగ్జాక్ట్గా మార్కెట్. ఇంక మీకు మార్కెట్ ప్రొడక్షన్స్ ఏం అవసరంలా. మార్కెట్ రేపు ఎలా ఉండబోద్ది, ఎల్లుండి ఎలా ఉంటుంది, న్యూస్ ఎలా ఉంది, ఈ తలకాయ పూట అంతా మీకు అవసరం లేదు. మార్కెట్ ముందు కూర్చొని మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత మన ప్రైజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మార్కెట్ సిఈ ట్రెండ్లో ఉందా, పిఈ ట్రెండ్లో ఉందా, బై ఇచ్చిందా, సెల్ ఇచ్చిందా, ఆప్షన్లో ప్రైస్ పెరుగుతుందా లేదా, ఈ బై ఇచ్చిన క్యాండిల్ పవర్ క్యాండిల్స్ ఉన్నాయి. ఇవి చూడండి మీకు సైడ్ వేస్ మార్కెట్ మీకు కనబడుతుందా? ఇదిగోండి ఈ మధ్యలో క్యాండిల్స్ చూడండి, ఈ వీక్ క్యాండిల్స్ అనమాట. పిఈ సైడ్ వెళ్తా సిఈ సైడ్ మార్కెట్ వీక్ క్యాండిల్స్ కూడా మీకు డమ్మీ క్యాండిల్స్ కనబడతాయి.
అంటే మీరు ఎంట్రీ తీసుకున్న కాడి నుంచి ప్రాఫిట్లో ఉంటారు. పవర్ క్యాండిల్ వచ్చింది, ఆ, ఇంకా మార్కెటింగ్ పరిగెడద్దని అర్థం అనమాట. ఇక్కడ ఎంట్రీ పెడితే మీకు ఆగిందండి ఎక్కడన్నా ఈజీగా 50-60 పాయింట్ వస్తాయి ఇందులో మీకు, ఇంత పెద్ద క్యాండిల్స్లో. మార్కెట్ ట్రెండ్ ఏంటి, మార్కెట్ పైకి వెళ్తుందా వెళ్దా, ప్రెజర్ రేట్ ఉంది ఏ రోజుకి ఆ రోజు, దాని ముందు రోజు మార్కెట్ ఇది. ఈ మార్కెట్ ఫుల్ సైడ్ వేస్ మార్కెట్. ఈ సైడ్ వేస్ మార్కెట్లో మీకు చూడండి డమ్మీ క్యాండిల్స్ ఎలా కనబడుతున్నాయి మొత్తం. అంటే మీకు ఎక్కడెక్కడ ఎంట్రీ లేదు. అప్ ట్రెండ్ స్లోగా పెరుగుతుంది కానీ ఆప్షన్ పెరగదు. అది మీకు ఎక్కడ తెలిసిపోద్ది, చూత కూర్చుంటారు అంతే. ఇది చూడండి, మార్కెట్ ఏమో సి ట్రెండ్లో ఉంది, క్యాండిల్స్ ఏమో రెడ్ పవర్ క్యాండిల్స్ ఉన్నాయి. అంటే ప్రైస్ పెరగదు, సిఈ అసలు పెరగదు. మార్కెట్ వెళ్తుంది కదా అనుకుని మీరు సిఈలో ఉంది కదా అని గ్రీన్ క్యాండిల్స్ చూసి పెట్టేస్తారు మామూలు చార్ట్లు చూసి. ఇందులో అంత తలకాయ పోటీ ఏమి ఉండదు, చాలా సింపుల్గా ఈజీగా ట్రేడ్ చేసుకోవచ్చు. నేను దీన్ని లైవ్ మార్కెట్లో కూడా చూపిస్తాను, కాకపోతే నాకు కొద్దిగా సబ్స్క్రైబర్లు పెరగాలి. లైవ్ వీడియో పెట్టిన తర్వాత కనీసం 10 మంది 20 మంది అన్న లైవ్లో లేకుండా నేను నా కంఠశ్వాస తప్పితే ఏముండదు. అందుకని కొద్ది సబ్స్క్రైబర్లు పెరిగే వరకు నేను లైవ్లోకి రావాలి, ఇవన్నీ లైవ్లో మీకు చూపించాలి. స్టాక్ మార్కెట్లో ఇది ఒక అద్భుతం అండి. దీని గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొన్ని రోజులు ఫాలో అవ్వండి. ఫాలో అవ్వడం అంటే రోజు నేను పెట్టే వీడియో చూడండి, ఓ 10 నిమిషాలు పావుగంట కేటాయించి ఏ రోజు మార్కెట్ జరిగింది ఎలా జరిగింది, ఆ రోజు చెప్పిన ప్రైజెస్ మ్యాచ్ అయ్యాయా లేదా, కరెక్ట్గా మార్కెట్ రెస్పెక్ట్ చేసిందా లేదా, ఏమన్నా మార్కెట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడ రివర్స్ అవుతుంది, అంత క్లియర్గా ఎగ్జాక్ట్గా ప్రైజెస్ లైన్స్ ఎవ్వరో మీకు ప్రొడక్షన్ చెప్తారు. 25,300 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది అంటారు, అదేమో 25,150 ఉంటుంది. ఈ మధ్యలో 150 పాయింట్లు ఉన్నది. ఈ 150 పాయింట్లు ఒక రోజులో వెళ్తుందా 2 రోజులు వెళ్తుందా, ఇవన్నీ మీకు తెలియవు కదా. దానివల్ల మీకు ఏమి దమ్మిడి ఉపయోగం ఉండదు. వాళ్ళకి మటుకు ఓ లైకులు సబ్స్క్రైబర్లు, వేల మంది సబ్స్క్రైబర్లు అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కొట్టేస్తారు. ఇది చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన 1 మినిట్ దగ్గర నుంచి మీకు ఈ ప్రైజెస్ వచ్చేస్తాయి. ఈ ప్రైజెస్ బట్టే మార్కెట్ అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది. ఓ 2 ట్రేడ్లు చేసినాము, 3 ట్రేడ్లు చేసినాం, ప్రాఫిట్ చేసినాం, బయటకు వచ్చాము. మీ అంతటి మీరు ఎవ్వడి మీద ఆధారపడే పని అవసరం, ఎవ్వడికి రూపాయి కట్టే పని ఉండదు. మీ అంతటి మీరు సొంతంగా మీరు ఇంట్లో హౌస్ వైఫ్ అయినా వంట చేసుకున్న ఆడవాళ్ళు అయినా సరే దీని మీద ఒక 4 రోజులు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు దీని మీద డబ్బులు సంపాదించుకోవచ్చు. దీంట్లో లక్షలు పెట్టుబడి పెట్టక్కర్లేదు, ఓ 25,000 పెట్టి కూర్చుంటే ఈజీగా మీరు ఆ 10 రోజులు 15 రోజుల్లో మీరు ఆ 25,000 సంపాదించేస్తారు. కాకపోతే ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే మీకు కొత్త కాబట్టి దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయాలి, దాని మీద ప్రాక్టీస్ చేయాలి. ఒకదాని మీదే మీకు నేను 10 స్ట్రాటజీలు అయితే చెప్పను, 100 స్ట్రాటజీలు చెప్పారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏ స్ట్రాటజీ ఎప్పుడు ఫాలో అవ్వాలో అర్థమవుదు. ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ వచ్చినాయో తెలియదు, క్యాండిల్ బేస్ అంటారు, ప్యాటర్న్స్ అంటారు, ఇండికేటర్లు అంటారు, మూవింగ్ యావరేజ్లు అంటారు, వాల్యూమ్ ఇండికేటర్లు అంటారు. ఈ రకరకాలు ఇవన్నీ జరిగే పనులు కావు, మీ డబ్బులు పోగొట్టుకోవడం తప్పితే. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఓపిక్గా చివరి వరకు చూసి నేను చెప్పిన ఈ ప్రైస్ అన్నీ మీకు చూపించాను, ల్యాప్టాప్లో చూపిస్తున్నాను. ఇది మీకు పెద్ద స్క్రీన్లో కూడా చూపిస్తాను కొద్దిగా తొందరలోనే. అప్పుడు ప్రైస్ మీకు డైలీ ఒక వీడియో, మార్కెట్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈ ఇండికేటర్లు ఇది ఒకటే కాదండి, ఇందులో మీకు ఇంకా చాలా అద్భుతాలు ఉన్నాయి. మీకు సైడ్ వేస్ మార్కెట్ చెప్పేస్తుంది, మార్కెట్ బుల్లిష్ స్ట్రెంత్ ఉందా లేదా చెప్పేస్తుంది. మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ప్రైస్ పెరుగుతుందా లేదా మీకు తెలుస్తుంది క్లియర్గా. పెరుగుతుంది అనుకుంటేనే మీరు ఎంట్రీ అవుతారు. చూడండి వాళ్ళ మార్కెట్, ఇది వాళ్ళ మార్కెట్ చూపిస్తాను, కనబడిందా? మొత్తం అన్నీ డమ్మీ క్యాండిల్సే. ఈ డమ్మీ క్యాండిల్స్ పైకి వెళ్తుంటుంది, కిందకు వస్తుంటుంది, పైకి వెళ్తుంటుంది, పైకి వెళ్తుందని పెడతారు లాస్ వస్తుంది, కింద పడుతుందని పెడతారు లాస్ వస్తుంది, టోటల్గా బొక్క అయిపోతారు. అదేం కాకుండా మీకు క్లియర్గా సైడ్ వేస్ మార్కెట్ అని అర్థమైపోద్ది, ఊరుకుంటారు. ఈ పవర్ క్యాండిల్స్ చూసుకొని చూడండి, ఇలాంటి వాటిలో చిన్న ట్రేడ్ చేసుకోవచ్చు. సిఈ ట్రేడ్ ఒకటి, పిఈ ట్రేడ్ ఒకటి, అది ఆప్షన్లో చూసి చేసుకోవచ్చు. ఆప్షన్లో పిఈ ట్రేడ్, సిఈ ట్రేడ్ ఈజీగా మీకు తెలిసిపోతాయి. ఇదిగోండి కరెక్ట్గా ప్రైజ్, ఈ ప్రైస్ దగ్గర తీసుకుని ఈ లైన్ పైన ఎంట్రీ, లైన్కి కింద స్టాప్ లాస్ కొట్టలేదు కదా, టార్గెట్ వచ్చిందిగా 30 పాయింట్లు.
మీకు క్లియర్గా చెప్పేస్తుంది అనమాట. సిఈ ఆప్షన్, సిఈ పెరిగిందా, పిఈ నేను పెట్టింది పెరిగిందా, ఈ చూడండి పడినప్పుడు కూడా మన లైన్లు ఎక్స్పెక్ట్ చేసుకునే పడుతుంది ఆప్షన్. కనబడుతుందా మీకు? మన ప్రైజ్ పైనే మన ప్రైజ్ ఎక్కడ ఉందో ఆ ప్రైజ్ దగ్గరే ఏంటి, ఆ ప్రైజ్ కాడి నుంచి వెళ్తుందా లేదా అని కూడా క్లియర్గా తెలిసిపోద్ది మీకు. ఈజీగా 20 పాయింట్లు, 10 పాయింట్లు, 20 పాయింట్లు, 30 పాయింట్లు ఈజీగా తీసుకొని బయటికి రావచ్చు. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వీడు చెప్పేది నిజమా కాదా సొల్లు అని తెలుసుకుంటాకైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఏమన్నా తేడా అనిపించి మీరు చెప్పింది సొల్లురా అన్నా సరే నాకు కామెంట్లు పెట్టచ్చు. నేనేం కామెంట్లు బ్లాక్ చేయను, కామెంట్లు పెట్టచ్చు. వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను, ఎవరైనా మెసేజ్ చేసి వాళ్ళ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు, క్లారిటీ చెప్తాను. మీకు డైలీ నా ఛానల్లో మరుసటి రోజు లెవెల్స్ కూడా ఇస్తాను, కానీ చెప్పానుగా ఇందాక వాళ్ళు చెప్పినట్టే ఉంటుంది. 100 పాయింట్లు పైకి, 100 పాయింట్ల కిందకి, అది 2 రోజులు వెళ్తుందో 3 రోజులు వెళ్తుందో తెలియదు. అలాంటి ప్రైజెస్ అయితే నేను ఇస్తాను. ఇవి అయితే మార్కెట్లో కరెక్ట్గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మీకు చక్కగా ఆరాంగా ప్రైజెస్ వచ్చేస్తాయి. దాన్ని బట్టి మీరు ట్రేడ్ తీసుకుని, అది కూడా మీకు టెన్షన్ లేకుండా మీరు పిఈ బై చేసుకోండి, సిఈ బై చేసుకోండి, నేను ఇదే చెప్పదు అండి. చాలామంది బైసెల్ ఇండికేటర్లు కూడా ఇస్తున్నారండి, అవి కూడా ఓ పిచ్చి పిచ్చిగా బైసెల్ ఇస్తే మనది అలా ఉండదు, పక్కాగా ఉంటుంది. 5 మినిట్స్లో చూపిస్తాను మీకు. ఈ సైడ్ వేస్ కాబట్టి సైడ్ వేస్లో ఎన్ని ఇచ్చింది అండి ఇవాళ? ఇదిగోండి 1 2 3 4 సార్లు ఇచ్చింది, అంటే 4 ట్రేడ్లు ఈరోజు ఇచ్చింది. ఈ 4 ట్రేడ్లో సైడ్ వేస్ ఉంది కాబట్టి మార్కెట్ ఇదిగోండి సెల్ ఇచ్చిన తర్వాత పడిందా, క్యాండిల్ పడలేదా, కిందకే వచ్చిందిగా ఏంటి. ఇక బై ఇచ్చిన తర్వాత 5 మినిట్స్లో 3 క్యాండిల్స్ పైకి పడ్డాయి, కానీ ప్రైస్ పెరగదు ఎందుకంటే సైడ్ వేస్ మార్కెట్ కాబట్టి. మళ్ళీ సెల్ ఇచ్చింది. ఓవర్ ట్రేడ్లు కూడా ఇవ్వండి. ఇవ్వండి ఇది, ఇవ్వండి దాని ముందు రోజు ఒకటే పైకి ఒకటి కిందకి, 2 ట్రేడ్లే వచ్చింది ఇందులో 5 మినిట్స్లో. ఓవర్ ట్రేడ్లు కూడా రావు. ఇదిగోండి చూడండి ఎగ్జాక్ట్గా ఈ సెల్ ఇచ్చింది, సెల్ ఇచ్చిన తర్వాత కిందకు వచ్చింది, మళ్ళీ బై ఇచ్చింది, బై ఇచ్చిన తర్వాత ఎంత పైకి వెళ్ళిద్దాం, మళ్ళీ ఎక్కడ ఇచ్చింది సెల్, ఎన్ని ట్రేడ్లు ఇచ్చిందండి మీకు? ఇక సెల్ 1 ట్రేడు, బై 1 2, ఇదిగోండి మళ్ళీ సెల్ 3, బై 4. కానీ ట్రెండ్ ఏం చూపిస్తుందండి? సిఈ ట్రెండ్లో మీరు పిఈ ఎందుకు తీసుకుంటారు? ఇది తీసుకోరు కదా. ఇక్కడ సిఈ తీసుకున్నారు, ఇంత ర్యాలీ చేసుకున్నారు చక్కగా హ్యాపీగా, ఈ పిఈ తీసుకోరు కదా. మళ్ళీ సిఈ వచ్చింది, ఇంకా కొద్దిగా పెడితే ఈ సిఈలో పెట్టచ్చు, ఇందులో పెట్టినా లాసే ఉండదు, ప్రాఫిట్లోకి వస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అయింది ఆప్షన్లో కూడా ఓ 10 పాయింట్లు 20 పాయింట్లు మూవ్ అవుతుంది. ఓవర్ ట్రేలు కూడా ఓ బై సెల్ ఏమవుదండి. ఇటు ఇటు చూసారా, ఇక్కడ బై, ఇక్కడ సిఈ ట్రెండ్లో ఉంది, గ్రీన్లో కనపడుతుంది మీకు ఇక్కడ. మళ్ళీ ఇది పిఈ తీసుకోరుగా, మళ్ళీ సిఈ అంటే ప్రతి పుల్ బ్యాక్ మీరు ఎంట్రీ ఉంటుంది మీది. పక్కకి క్యాండిల్ కింద స్టాప్ లాస్ 1:3 1:4 తీసుకొని బయటికి రావచ్చు. మళ్ళీ ఎగ్జాక్ట్గా మార్కెట్ రివర్స్ అయిన తర్వాత సెల్ ఇచ్చింది, సెల్ ఇచ్చిన తర్వాత ఎక్కడైనా మార్కెట్ వెనక్కి తిరిగి చూసిందంటే మన ప్రైస్ దగ్గరికి వచ్చాక మనం ఇక్కడ టార్గెట్ తీసుకున్న తర్వాత మార్కెట్ రివర్స్ అయింది, మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది, మీరు ఇక్కడ తీసుకుంటే ఇది టార్గెట్ తీసుకుని బయటకు వస్తారు. ఈ స్టాప్ లాస్ దీని కింద, ఈ లోపు ఇక్కడ నుంచి ఈ టార్గెట్ అయిపోయింది కదా ఈ లైన్కి అని ఎగ్జిట్ అయిపోతారు. ఇక్కడ ఎంత క్లియర్గా ఉంటుంది ట్రేడింగ్. మార్కెట్ సైడ్ వేస్ ఉంటే సైడ్ వేస్ చెప్పేస్తుంది. చూడండి ఈ రోజు అయితే మార్కెట్ చూడండి ఈ సీ ట్రెండ్లో ఉంది, కానీ ఇక్కడ రెడ్ క్యాండిల్స్ పడుతున్నాయి మీకు. ఈ మిగిలిందంతా డమ్మీ క్యాండిల్స్. ఈ డమ్మీ క్యాండిల్స్ ఉంటే ప్రైస్ పెరగదు అసలు. ఇది ఒక రోజు, దాని ముందు రోజు ఇదిగోండి ఎన్ని ట్రేడ్లు ఇచ్చిందండి. మార్కెట్ పిఈ ట్రెండ్లో ఉంది చూడండి, ఈ సెంటర్ లైన్ కిందకే ఉంది. మనం క్యాండిల్ ఇవ్వడమే, బై ఇచ్చిన క్యాండిల్ ఈ లైన్ టచ్ చేసింది. ఈ క్యాండిల్ నెక్స్ట్ క్యాండిల్ దీని పైన బ్రేక్ అయితే మనకి ఎంట్రీ ఇక్కడ తీసుకుంటాం, మన టార్గెట్ మళ్ళీ 1 2 తీసుకుంటాం. కానీ దీని ఇంకా అవ్వాల, మళ్ళీ రివర్స్ అయిపోయింది. రివర్స్ అయిపోయి సెల్ ఇచ్చి కరెక్ట్గా మన లైన్ కింద నుంచి మళ్ళీ మనకి పిఈ టార్గెట్ ఇచ్చింది. ఇలా రోజుకి 4 ట్రేడ్లు 5 మినిట్స్లో మీకు బై సెల్ ఓవర్గా ఇచ్చిన కాడి నుంచి ప్రాఫిట్లోనే ఉంటారు ప్రతి ట్రేడ్. ఈ కింద చూడండి మీకు ట్రెండ్ చూపిస్తుంది, సిఈ ట్రెండ్. ఇక్కడ బై ఇచ్చింది కానీ ప్రైస్ మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇది పిఈ ట్రెండ్లో ఉంది. ఇక్కడ మారిన తర్వాత ఇక్కడ సస్టైన్ అయింది చూడండి, మన ప్రైస్ పైన సస్టైన్ అయిన తర్వాత పవర్ క్యాండిల్స్ చూసారా,
ఆహా! ఇంక ఈ క్యాండిల్స్ ఉన్నప్పుడు మీరు భయపడే పనే లేదు. మీరు తీసుకున్న క్యాండిల్ ప్రైస్ పరిగెట్టేత్తా ఉంటది ఆప్షన్‌లో. ఇలా సైడ్ వేస్ మార్కెట్టు ఆ క్యాండిల్స్ బట్టి ఈజీగా ఇగో చూసారా లైటింగ్ ఎలా ఎలుగుతుందో లైటింగు? ఇది క్లియర్‌గా తెలిసిపోద్ది మీకు. దీన్ని బట్టి ఫాలో అయ్యి చక్కగా మార్కెట్‌ని అబ్జర్వ్ చేసుకొని ప్రాక్టీస్ చేసి ఒక నెల రోజులు చక్కగా ఈజీగా ఎవరి మీద ఆధారపడకుండా మీ అంతట మీరే ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇందులో సపోర్టు రెసిస్టెన్స్‌లు కూడా ఇందులోనే వస్తాయి. బై, సెల్ మీరు ఎక్కడ బై అవ్వాలి, ఎక్కడ బై చేసుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడ ఎంట్రీ, ఎక్కడ స్టాప్ లాస్, ఎక్కడ టార్గెట్ కూడా మీకు తెలిసిపోద్ది. మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా, డౌన్ ట్రెండ్‌లో ఉందా, రివర్స్ ట్రేడ్‌లు కూడా తీసుకోరు. ఏ ట్రెండ్‌లో ఉంటే ఆ ట్రెండ్‌లో ట్రేడ్‌లే తీసుకొని బయటకు వస్తారు. ఏ రోజుకి ఎన్ని ట్రేడ్లు, 3 ట్రేడ్లా, 4 ట్రేడ్లా, అవి కూడా పక్కాగా. మార్కెట్ సైడ్ వేస్‌లో ఉంటే ప్రైస్ మూవ్ అవుతుందా లేదా అది కూడా తెలిసిపోద్ది మీకు. ఇన్ని రకాలుగా ఈ సెటప్ ఒక్కటే పనిచేస్తుంది. ఇంక వేరే ఇంక వేరే ఏం ఫాలో అవసరంలా. మార్కెట్ పెట్టుకోవడం, దీని మీదే ప్రాక్టీస్ చేయడం. మీది ఇది బ్యాంక్ నిఫ్టీలో కానీ, బిట్కాయిన్లో కానీ, బిట్కాయిన్లో ప్రైజెస్ రావు కానీ బై సెల్ పనిచేస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్కి సంబంధించి ప్రైజెస్ తయారు చేసింది. బిట్కాయిన్ అనేసరికి 24 అవర్స్ మార్కెట్, దానికి తేడా ఉంటుంది. కానీ దాంట్లో ఈ బై సెల్ బాగా పనిచేస్తాయి. ఏమంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అలాగే. మీరు ఇండెక్స్లో ఏదైనా సరే బ్యాంక్ నిఫ్టీ కానీ, మిడ్ గ్యాప్లో కూడా ఇంతకుముందు అంత లేదులేండి, అది మంత్లీ ఎక్స్పైర్ చేశారు ఫిన్ నిఫ్టీ అయ్యి. ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ 50 ఇప్పుడు కొద్దిగా ఈ మూవ్ అవుతున్నాయి. దానికి కూడా ఈజీగా మార్కెట్లు ఎన్ని రోజులైనా సరే మీరు ఇలా బ్యాక్ టెస్ట్ చేసుకుంటే మన ప్రైజుల దగ్గర ఇక్కడ సెల్ ఇచ్చింది చూడండి, కిందకు వచ్చింది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరికి. మళ్ళీ ఇక్కడ బై ఇచ్చింది చూసారా. ఈ ప్రైస్ ఇంకా మార్కెట్ ఈ ట్రెండ్లోనే ఉంది. సెల్ ఇచ్చినా సరే మార్కెట్ చూసారా పైకి వెళ్ళిపోయింది ఎగ్జాక్ట్గా. ఇది ఏంటి 0 to హీరో లాస్ట్ ఎక్స్పైరీ రోజు పరిగెట్టింది అనమాట. అది కూడా మీరు ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. ఎక్కడ బై ఇచ్చింది, ఇక్కడ బై ఇచ్చింది. మార్కెట్ పవర్ క్యాండిల్స్ ఉన్నాయి. లాస్ట్లో మీరు ఇలాంటి 0 to 0 క్యాండిల్స్ ఇలాంటి ట్రేడ్ కూడా మిస్ అవ్వకుండా చేయొచ్చు ఇది. ఏమండి ఓకే, వీడియో లెంత్ అయిపోతుంది. డైలీ వీడియో పెడతాను చూడండి. నేను ఎవరిని కించపరచాలని కాదు, కానీ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు వాళ్ళు వీళ్ళు చెప్పింది విని. దానికోసం నేను కొద్ది ఎగ్జాంపుల్ చెప్పాల్సి వచ్చింది. ఎవరు తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మీరు వినుంటారు కదా డబుల్ ఇంజిన్ అని, అందులోనేమో మళ్ళీ ఫిబ్రవరి రీట్రేస్మెంట్లో మళ్ళీ అందులో 2-3 కోర్సులు ఏంటి, ఈ మూవింగ్ యావరేజ్లో డబుల్ ఇంజిన్ బుల్లిష్గా ఉంది, అది బుల్లిష్గా ఉంది, ఇది బేరిష్గా ఉంది. అబ్బో ఇదేదో ఇదేమో మా పెద్ద తంత్ర విద్య ఏమో, ఇది మన వల్ల కాదేమో అనుకుంటారు, భయపడిపోతారు. ఇదేం ఉండదు. సింపుల్గా మార్కెట్ని పెట్టుకుని ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. కాకపోతే ఏదైనా సరే ప్రాక్టీస్ చేయాలండి. ఒక నెల రోజులన్నా మీరు ప్రాక్టీస్ చేస్తే ఒకదాని మీదే 10 చెప్పను మీకు. మీరు స్టాక్ మార్కెట్ మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో చేస్తూ ఉండుంటే మీకు అర్థమవుద్ది నేను చెప్పింది. మీరు ఆల్రెడీ కొన్ని 100 వీడియోలు చూసుంటారు, కొంతమంది 100 మెసేజ్లు వినుంటారు. ఏంటంటే అదేం ఉండదు. క్లియర్గా బై ఇచ్చిందా, ఎక్కడ చూడండి ఈ లైన్ దగ్గర బై ఇచ్చింది. ఎక్కడిచ్చింది చూడండి, డబ్ల్యూ ప్యాటర్న్ వచ్చింది. ఇక్కడ బై ఇచ్చింది కానీ ఎక్కడిచ్చిందండి, ఈ లైన్ దగ్గర ఇచ్చేసింది. అంటే ఇక్కడ టార్గెట్ లేదు. దీనిపైన క్యాండిల్ క్లోజ్ అవ్వాలి, మళ్ళీ రివర్స్ అయింది. కరెక్ట్గా ఎక్కడ బై ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది. మళ్ళీ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఎక్కడికి స్పేస్ ఉంది. ఇక్కడ అప్పుడు ఏమైందండి, నెక్స్ట్ టార్గెట్కి వెళ్ళింది. ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్. చూడండి ఎంత ఈజీగా. అంటే చిన్న మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే మీరు ఇలాంటి చిన్న ట్రేడ్లు కూడా పట్టుకోవచ్చు ఈజీగా. చూసారా ఇవ్వండి, ఈ ప్రైస్ దగ్గర దాని ముందు రోజు మనకి కొన్ని సంవత్సరాల మార్కెట్ నేను చూపించగలను మీకు. చూసారా ఈ ప్రైస్ దగ్గర రిజెక్టే బై ఇచ్చింది. బై ఇచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిందని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ప్రైస్ దగ్గరికి వెళ్ళింది. మార్కెట్ ఇక్కడ రివర్స్ అయింది. ఇక్కడ నుంచి ఇవ్వండి ఫస్ట్ ఈ టార్గెట్ తర్వాత ఈ టార్గెట్ దగ్గర రివర్స్ సస్టైన్ అయ్యి మళ్ళీ దీన్ని సపోర్ట్ చేసి మళ్ళీ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మన ప్రైస్ దగ్గరికి వచ్చింది. ఇంత ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఎవరిని అడగకుండా మీ అంతటా మీరు చూసుకుంటే హ్యాపీగా, దానికి తోడు అంతకంటే సింపుల్గా మీకు అట్టుపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు బై చేసుకుంటారా బాబు అని బై సిగ్నల్ ఇస్తుంది. ఇక్కడ మీకు చూసారా, కనబడుతుందా? ఇచ్చిన తర్వాత దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే 1:2, 1:3. ఇవ్వండి ఇక్కడ పిఈ ట్రేడ్ తీసుకుంటారు, ఇక్కడ సిఈ ట్రేడ్ తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ పిఈ ట్రేడ్ తీసుకుంటారు. మార్కెట్ వాలటాలిటీ మార్కెట్ అంటారు దీంట్లో.
ఇలాంటి వాటిలో 3 మంది డబ్బులు పోగొట్టుకుంటారు. కానీ ఎన్ని ట్రైలు చేస్తారు మీరు? 1, 2, 3 ట్రైలు కూడా బంపర్ ప్రాఫిట్ ఈజీగా 10,000 బుక్ చేసుకుంటారు ఇలాంటి ట్రేడ్లు. ఇలాంటి మార్కెట్ ఉన్న రోజు మనకి ట్రెండింగ్ మార్కెట్లో కంటే మీకు ఇలాంటి మార్కెట్లో బాగా డబ్బులు వస్తాయి. ఎందుకంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయి అక్కడ ఉండిపోతుంది, మార్కెట్ వెళ్దాం పెద్ద మూవ్ అవుతుంది తర్వాత. కానీ ఇలాంటి డోజీ క్యాండిల్ పడినప్పుడు మార్కెట్ కింద పడుతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కింద పడుతుంది. కరెక్ట్గా ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అని క్లియర్గా తెలిసిపోద్ది అనమాట. థ్యాంక్ యూ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా ఏమన్నా తేడా ఉంటే నన్ను అడగడానికన్నా ఉండాలి కదా, అంటే క్వశ్చన్ చేయడానికన్నా. నేను ఒకళ్ళని నేలెత్తి చూపించినప్పుడు నన్ను నేను నిరూపించుకోవాలి కదా. మరి నేను 3-4 గురించి చెప్పాను. ఆ వీడియోలు చూస్తుంటే మీకు అర్థమవుద్ది వాళ్ళు ఎవరెవరు ఏంటన్నది, వాళ్ళకి ఎంతంత డబ్బులు, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఏంటని చూస్తున్నారు. ఈ మధ్యన మ్యాజికల్ ఇండికేటర్ అని చెప్పి వాల్యూమ్ ఇండికేటర్ పేరు చెప్పి వేలే ఏంటి మళ్ళీ జనాల్ని గ్రూప్లో జాయిన్ అయిపోమండి. ఏంటి పెయిడ్ గ్రూప్ ఈయన కాల్స్ ఇస్తాడు. ఎంట్రీ ఇవ్వండమ్మా అంటాడు. అబ్బో సూపర్ అంటాడు. ఏం ఉండదు అక్కడ. మార్కెట్ రివర్స్ అయిపోతుంది. ఏం అవదమ్మా, మార్కెట్ కిందకి రావాలి, మీరు డబ్బులు యాడ్ చేసుకోండి. ఎన్ని లాట్లు యాడ్ చేస్తారండి? మీ దగ్గర 25,000 ఉంటుంది, ఒక లాట్ కొంటారు, మళ్ళీ కసేపాకు ఇంకో లాట్ యాడ్ చేస్తారు. ఎక్కడి నుంచి తెస్తారు తర్వాత? ఏంటి అలా ఉంటుంది ట్రేడింగ్. ఈలోపు అవ్వాల్సిన బొక్క అంతా అయిపోయి ఉన్న 25,000 పోతాయి. మీ దగ్గర 25,000 ఉంటే హ్యాపీ ఒక లాట్ పెట్టుకొని చేసుకోండి. ప్రాక్టీస్ వచ్చిన తర్వాత లాట్ సైజ్ పెంచుకోండి. ఇది చూసారా చక్కగా వాల్డాలిటీ. ఇదేమో ఆ 1 డే టైం ఫ్రేమ్లో డోజీ క్యాండిల్. ఇది మార్కెట్ కింద పడింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. చక్కగా 3 ట్రేడ్లు హ్యాపీగా. ఆ ముందు రోజు ఓపెన్ అయింది, మార్కెట్ ఓపెన్ అయింది కానీ కొద్దిగా మూవ్ వచ్చింది, తర్వాత కిందకు వచ్చింది, తర్వాత సస్టైన్ అయిపోయింది. సిఈ ట్రేడ్, పిఈ ట్రేడ్, ఇంకా తర్వాత ట్రేడ్లు లేవు మనకి. ఇది రెడ్లో ఉంది, ఇది బై ఇచ్చింది, తీసుకోండి. టార్గెట్ తర్వాత మనకి ప్రైస్ దగ్గరే ఇచ్చింది బై. ఇక్కడ నుంచి నెక్స్ట్ క్యాండిల్ పైన క్లోజ్ అవ్వలేదు, మళ్ళీ దానికి ట్రై చేసింది అవ్వాలి, 3సారి ట్రై చేసింది అవ్వాలి, మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ ఈ ప్రైస్ దగ్గరికి వచ్చింది. ఈ ప్రైస్కి పెద్ద మూవ్ లేదు, దీని కింద క్లోజ్ అవ్వాలి, మళ్ళీ రివర్స్ అయింది. ఇంక మధ్యలో ఉండిపోయింది మార్కెట్ సైడ్ వేస్ అనమాట. మనకి ఎన్ని ట్రేడ్లు వచ్చినాయి? సిఈ ట్రేడ్, పిఈ ట్రేడ్, అంతే. ఇది కూడా ఈవెన్ బై ఇచ్చింది కానీ రెడ్లో ఉంది, లేదు. ఈ సెల్ ఇచ్చింది కానీ మార్కెట్ దీని కింద క్లోజ్ అవ్వాలి. ఎక్కడ ఇచ్చింది? ఈ ప్రైస్ దగ్గర ఇచ్చింది. దీనికి సెల్ ఇచ్చినప్పుడు ఈ క్యాండిల్ దీని కింద క్లోజ్ అయితే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోద్ది, కానీ ఎక్కడ క్లోజ్ అవ్వలేదు. చూడండి ఇదనమాట. ఇలా ఎన్ని రోజులండి, మీకు ఎన్ని రోజులు బ్యాక్ టెస్ట్ చేస్తున్నాను చూడండి. ఇక ఆఫ్టర్ అండ్ మార్కెట్ బ్రేక్ అయిన తర్వాత ఇక ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్ అయిపోయింది. మళ్ళీ దాన్ని ఎగ్జాక్ట్గా దాని పైన సపోర్ట్ చేసుకుని వెళ్ళింది, మళ్ళీ ఈ ట్రేడ్. ఇంక తర్వాత మార్కెట్ సైడ్ వేసే. ఏమండి ఇలా ఎన్ని రోజులైనా సరే నేను మార్కెట్ని పెట్టి గీసిన గీతలు కాదు, ఆటోమేటిక్గా మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే ఏ రోజుకి ఆ రోజు మార్కెట్ ప్రైజెస్ కనబడుతున్నాయా, ఇది మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ ఇలా లైన్స్ ఆ ప్రైజెస్ వచ్చేస్తాయి మీకు. ఇంత అద్భుతమైన బంగారం లాంటి బంగారు బాత్ అనమాట, గుడ్లు పెట్టే బాత్ ఇది. ఆ గుడ్లు తీసుకోవడం మీరు రావాలి. మీరు నా ఛానల్ పేరు చూసారో లేదో, ట్రెజర్ హంటర్ అంటే నిధి వేట. గుప్త నిధులు వేటాడతాం మనం. మనకి ఎక్కడ కావాలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అక్కడ ఎంట్రీ అవుతాం, మనకు కావాల్సిన డబ్బులు తీసుకుని పరిగెట్టుకుని బయటకు వచ్చేస్తాం, అంతే. మార్కెట్కి అయితే మనం డబ్బులు ఇవ్వం. మార్కెట్ ఒక భూతం లాంటిది, దాని దగ్గర మనం జాగ్రత్తగా తీసుకుని బయటకు వచ్చేయాలి, అంతే. దాని నోట్లో మనం బలి అవ్వకూడదు. ఏమండి ముసలి నోట్లో చేయి పెట్టినట్టు అనమాట. కరెక్ట్గా మనం ఎంట్రీ పెట్టాం, డబ్బులు తీసుకొని బయటకు వచ్చేయడం. ఎక్కడి నుంచి ఎక్కడ ఎంట్రీ పెడతాం, ఎక్కడ టార్గెట్, ఆ టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తాం కళ్ళు మూసుకొని. వెయిట్ చేస్తే డబ్బులు పోతాయి. ఎందుకంటే ఇండెక్స్లో చిన్న క్యాండిల్ పెడితే ఆప్షన్లో ఎక్కడికో వెళ్ళిపోతుంది, వచ్చిన ప్రాఫిట్ అంతా పోతుంది. ఎక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయిపోతుంది అనగానే మీకు అర్థమైపోద్ది. టార్గెట్ అయిన తర్వాత దీనిపైన క్యాండిల్ క్లోజ్ అవ్వలేదంటే మార్కెట్ రివర్సే. చూసారా, ఇక విక్కెళ్ళింది, రివర్స్ వచ్చి దీని కింద ఓపెన్ అయింది, దీని కింద ఓపెన్ అయిందంటే మార్కెట్ కిందకి వచ్చిందా. ఈ 3 క్యాండిల్స్లో మీకు ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అంతా ఆప్షన్లో పోద్ది. కరెక్ట్గా ఈ ప్రైస్ తీసుకుంటారు, ఈ ప్రైస్ మీరు ఎగ్జిట్ అయిపోతారు. మార్కెట్ తర్వాత ఏం జరిగినా మళ్ళీ నెక్స్ట్ సిగ్నల్ కోసం వెయిట్ చేస్తారు. నెక్స్ట్ పిఈ ఇచ్చింది, పిఈ తీసుకుంటారు, మళ్ళీ ఇవ్వండి టార్గెట్ తీసుకుని బయటకు వచ్చేస్తారు, అంతే. వెయిట్ చేయాలా, డబ్బులు తీసుకొని బయటకు టక్ మనీ ఎంట్రీ అవ్వాలి, ఎగ్జిట్ అవ్వాలి, అంతే. ఏమండి థ్యాంక్ యూ. ఈ సోదంతా జాగ్రత్తగా అన్నందుకు వింటారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను తిట్టడానికైనా, నన్ను క్వశ్చన్ చేయడానికైనా సరే ఉండాలంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక ముందు కూడా నా వీడియోస్ చాలా ఇదిగా ఉంటాయి. ఎందుకంటే నేను అందరినీ టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నాను. ఎందుకంటే జనాల దగ్గర చాలామంది డబ్బులు చూసేస్తున్నారు. ఇంకొక గొప్ప వ్యక్తి కోసం మీతో మాట్లాడతాను.
తర్వాత ఆ గొప్ప వ్యక్తి ఎవరో తెలుసుకోవాలన్నా సరే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.